డాక్టర్, మా బేబీ తల వెనకాల నుంచి ఫ్లాట్‌గా అయిపోతుంది. దీంతో ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. దీన్ని పొజిషనల్ ప్లేజియోకెఫాలీ అంటారు. ఇది 6 నెలలకు తక్కువ వయసు పిల్లల్లో చాలా కామన్. పిల్లల స్కల్ బోన్స్ చాలా సాఫ్ట్‌గా ఉండడం వల్ల ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో పడుకోబెడితే ఇలా తల అనేది ఫ్లాట్‌గా అవుతుంది. ఇది పిల్లాడు 6-12 నెలలు వచ్చినప్పుడు బోర్లా పడడం, పాకడం స్టార్ట్ చేసినప్పుడు మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. పిల్లల్లో ఇలా ఫ్లాట్ హెడ్ రాకుండా ఉండడానికి ఇంట్లోనే ఏం చేయాలో టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్, పిల్లలు పడుకునే పొజిషన్ని ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకసారి స్ట్రెయిట్‌గా పడుకోబెడితే, ఒకసారి లెఫ్ట్ సైడ్ తిరిగి, ఇంకోసారి రైట్ సైడ్ తిరిగి పడుకోబెడుతూ ఉండాలి. సెకండ్, టమ్మీ టైమ్ అంటే పిల్లల్ని బోర్లా పడుకోబెట్టాలి. ఇది పిల్లలు 2 వారాలు వచ్చినాక స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ కొన్ని నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత 30-60 నిమిషాల వరకు పెంచుకోవచ్చు. పిల్లలకి టమ్మీ టైమ్ ఇచ్చేటప్పుడు మాత్రం మీ పర్యవేక్షణలో ఉండేటట్టు చూసుకోవాలి. థర్డ్, పిల్లలు మేల్కొని ఉన్నప్పుడు వాళ్ళని కింద పడుకోబెట్టి ఎక్కువసేపు ఆడించొద్దు. వాళ్ళని ఎత్తుకోవాలి, భుజం పైన ఎత్తుకోవాలి, అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఫిఫ్త్, వీళ్ళకి ఎటువంటి హెల్మెట్స్ కానీ పిల్లోస్ కానీ స్పెసిఫిక్గా అవసరం లేదు. రీల్ని సేవ్ చేసుకోండి. పిల్లల తల ఫ్లాట్ అవుతుందంటే వాళ్ళ బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వస్తుంది అని భయపడే పేరెంట్స్కి షేర్ చేయండి.